మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. ఈ రోజున మరి పిల్లలు మీ యొక్క మరి డాడీని, తండ్రిని, మీ ఫాదర్ని హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పారా? మాకు చెప్తున్నారు మీరు, మంచిది, థ్యాంక్ యూ. అయితే మీ డాడీ వాళ్ళకి చెప్పారా? చెప్పావా? ఓకే. ఏ డాడీ చెప్పా? చిన్న డాడీకి, మీ డాడీకి. రైట్, వెరీ గుడ్. కాబట్టి మరి ఈ రోజున మరి తండ్రిగా మరి ఈ రోజు నిజంగా హ్యాపీ ఫాదర్స్ డే. కొన్ని డేస్ ఉన్నాయి, హ్యాపీ డేస్. మరి మన జీవితాలలో ఈరోజు ప్రత్యేకంగా ఫాదర్స్ డే. ఈ రోజు నిజంగా ఆశీర్వాదకరం. దేవుడు తన కృప మనందరికీ దేవుడు తోడే ఉండదు గాక. ఈ రోజున మరి అమ్మ మన మధ్యలో ఉండగా ఈ సమయము మరి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు, దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ఈ సందర్భము మరి ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నాను. దేవుడు తన కృప చేత పరిచర్యలో దేవుడు బలపరుచును గాక. దేవుని నామమున స్తోత్రములు. నేను నామన్నా అందరూ బాగున్నారా? స్తోత్రం. ఇంకా చాలా మంది రాలేకపోయారు. వర్షంలో ప్రతి వర్షం అలాగా చల్లబడిపోయింది. చల్లబడినప్పుడు కూడా రావటానికి మరి వారికి వీలు కలగలేదు కనుక రాలేకపోయారు. మరోసారి వచ్చేలాగా మనం వారి కోసం ప్రార్థన. ఇప్పుడు కొద్దిగా ఇచ్చున్నారు. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ముందుగా ఒక కథ చెప్పాను. అందరూ వినండి. ఒక తేనెటీగలో ఒక పేడ పురుగు రెండు కలిసి అవి స్నేహం చేస్తాను. రెండు ఫ్రెండ్షిప్ అన్నమాట. అయితే ఆ రెండు చక్కగా ఉంటుంది. అదే పేడలోనే ఉంటుంది. ఇదేమో తేనెటీగ, తేనెలో ఇది ఉంటా ఉంటుంది. అయితే ఏమైందంటే ఒక రోజున తేనెటీగ అంటుంది, ఒకసారి నా తేనె నీకు ఇస్తాను, రుచి చూడు అని. రుచి చూడు అంటే సరేనండి. ఆ తేనె ఇచ్చినప్పుడు ఏం చేసిందంటే ఆ తేనె తిని ఏం బాగుంది, రుచి లేదు, ఏం లేదు, ఏం బాగాల అన్నాడు. ఏంటి ఎంత చక్కగా తేనె, మంచి తేనె నేను ఇస్తే బాగాలేదని అంటుంది. సరే ఇంకోసారి ఇద్దాం, మరి మంచి తేనె నీకు మరలా ఇస్తాను నేను, ఆ తేనె నువ్వు తిని చూడు చెప్పు నాకు అంది. మరలా తిన్నాను. తిని చూసింది, రుచి చూసి ఎట్లా ఉంది తేనె అంటే ఏం బాగా చప్పగా ఉంది, ఏమంత నాకేం బాగుండట్లేదు, రుచిగా లేదు. ఎంత చక్కగా, ఎంత తేనె, ఎంతో మంది నా తేనె రుచి చూస్తారు, ఎంతో మంది మంచిగా తేనె అంటే ఇష్టపడతారు. కానీ ఇది ఇప్పుడు ఆడకుండా ఇష్టం లేదు, నాకు బాగా లేదు అని అంటుంది. ఏంటని మరలా ఇంకోసారి కూడా మరలా ఇచ్చినా కానీ నాకేం బాగా, నాకు నచ్చరాసం, నాకు ఇష్టం లేదు, బాగా లేదు నాకు అన్నాను. సరే ఒక రోజు ఏం చేసిందంటే, సరే ఎంత చేసినా కానీ తేనె ఎన్నిసార్లు రుచి చూపించినా కానీ నాకు బాగా లేదు, తప్పగా ఉంది, ఇష్టం లేదు అని అంటుంది. కనుక సరే నేను ఒకసారి ఉందంట, నీ నోరు తెరుగు అన్నమాట. నోరు తెరమన్నప్పుడు నోరు తెరిచినా ఏముంది నోట్లో? పేడ ఉన్నాను. ఏముంది నోట్లో? పేడ ఉంటే రుచి తెలిసిందా? తేనె రుచి తెలవదు. అట్లానే యేసయ్య అనే రుచి తెలుసుకోలేకపోతున్నాం. పాపంలో, శాపంలో, మరి అనేక విషయాల్లో, భారాల్లో, బాధ్యతల్లో ఉండి దేవుని యొక్క రుచిని తెలుసుకోలేకపోతున్నాం పేడ పురుగులాగా. అయితే దాని నోట్లో ఉన్న పేడ ఉంటే ఆ పేడంతా తీసేయి, అప్పుడు నీకు రుచి తెలిసిందని చెప్తున్నాను. అప్పుడు ఆ పేడంతా తీసేసిన తర్వాత దానికి తేనె ఎట్లా ఉంటుందో, దాని రుచి ఏంటో అప్పుడు తెలుసుకున్నాను. అట్లనే చాలా మంది నోట్లో కూడా ఏమంటుందంటే పేడ అనేది, పేడ పురుగులో ఉంటారు, పేడ ఉంటా ఉంటుంది.
ఎందుకు దేవుని యొక్క వాక్యం లోనికి వెళ్తలేదు, అది రుచి చూడాల. ఎంత వాక్యం ఇన్ని సంవత్సరాలు వాక్యాలు వింటున్నా కానీ వాళ్ళకి రుచి అనేది తెలియట్లా. ఆశామాస్యంగా వస్తున్నారు వెళ్తున్నారు. కానీ ఎప్పుడైతే ఆ విధంగా ఉన్న వాళ్ళకి పర్మనెంట్ జాబ్ లేదు, చక్కగా చదువుకొని మంచిగా పైమెట్టు మీద పెట్టి వాళ్ళు శ్రద్ధగా చదువుకున్న వాళ్ళకే మంచి జాబులు వస్తూ ఉంటాయి కదా. అట్లానే ఏసై కూడా పర్మనెంట్ జాబ్ అనేది ప్రతి ఒక్కరికి అనేది మంచిగా దేవుళ్ళు ఉన్న వాళ్ళకి పర్మనెంట్ జాబ్. అసమస్యంగా ఉన్న వాళ్ళకి వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు వదిలేకిరే. అట్లానే తేడా నోట్లో ఉన్నప్పుడు దానికి రుచి తెలవాల కనుక అటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు. రుచి తెలియక దేవుని అనుసరించిన నడుచుకోలేకపోతున్నారు. వాళ్ళు ఉన్న స్థితిలోనే ఉండిపోతున్నారు. కనుక అయితే అటువంటి స్థితిలో మనం దేవుని అందుకు తేనంటే దేవుని యొక్క వాక్యం కదా. ఆ వాక్యం ప్రతి ఒక్కరు వింటున్నాము, రుచి తెలుస్తున్నాం, కానీ అది మనకే తెలియట్లా, అర్థం కావట్లా. కనుక ఇప్పుడు కొంచెం చిన్న వాక్యం మనం చదువుకున్నాం, అర్థమైంది అందరికి వాక్యం ఈ కథ అమ్మా. ప్రతి ఒక్కరు కూడా మరి మనలో అవిధేయతలు ఏమన్నాయో అవన్నీ తీసేసుకొని ఆయన యొక్క రుచిని మనం తెలుసుకోవాలి. ఆ రుచి తేనె కంటే ఇంటి తేనె కాళ్ళ కంటే మధురమైనది ఆయన వాక్యం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మధురమైన వాక్యాన్ని రుచి చూసిన వాళ్ళు వదిలిపెట్టకూడదు. కొంత రుచి చూస్తున్నారు వదిలిపెడుతున్నారు, కొందరు రుచులు చూస్తున్నారు వదిలిపెడుతున్నారు. అటువంటి స్వభావంలో ఉండకూడదు. బాగా మంచిగా ఆ దేవుని రుచి చూచి తిని బలం పొందుకొని శక్తి పొందుకొని దేవుళ్ళు ఎదగాలని నేను మనం చేస్తున్నాను. చిన్న వాక్యాన్ని మనం చూస్తున్నాం కొద్దిసేపు దేవుని మాటలో. మొదలుగా పేతురు మొదటి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం చూడండి. కాబట్టి నీ మనసు నడుము కట్టుకొని నిబ్బరమైన భక్తి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. చాలా మా ఫస్ట్ లో మొదలు చదవండి. కాబట్టి నీ మనస్సు నడుము కట్టుకొని మనసు అనే నడుము అంటే మనసు అనే నడుమును కట్టుకోవాలన్న. నడుము అనేది అదే కదా బలం. మనకి మనిషికి బలమా కదా, మనిషికి అదే కాదు. నడుము బాగుంటేనే కదా నిలబడేది, లేకపోతే నిలబడతావా? నిలబడలేము. కనుక ఏమంటారు అక్కడ, నీ మనస్సును నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైన నాడు నీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలన్నమాట. అయితే మనకు తేబడు అంటే ఏంటది? మనకు తెచ్చేది ఆయన కదా. మనకి మనం జీవితకాలం ఉంటున్నాం ఇక్కడ, లాస్ట్ లో ఏమైపోతామో తెలియదు. తర్వాత దేవుడు వచ్చేటప్పుడు ఏం చేస్తాడంట, మనకు తేబడు మీ మనసుని నడుమును పట్టుకోవాలి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలంట. నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మరి ఆ నడుము మనసు అనే నడుము అంటే మా నడుముకి మనసుకి అక్కడ పోల్చి చెబుతున్నారు చూసే వాక్యం. అక్కడ నడుము మనసు అనే నడుమును పట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారే ఉండాలంట. నిబ్బరమైన బుద్ధి కలవాలి. మరి తర్వాత యేసుక్రీస్తు ప్రత్యక్షమైన నాడు మీకు తేబడు కృప విషయమై మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. మనకు తెచ్చేది ఏంటంటే, మనకి ఎప్పుడైతే దేవుని యందు మనం ఎప్పుడు నీతి నియమం కలిగి దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే, ఆ భక్తి మనకి ఏం చేసిందంటే
కిరీటాలు వేసే మనకి ఒక్కొక్కరికి ఏం చెప్తాడమ్మా, మన నీతిని బట్టి, మన యథార్థతను బట్టి, మన యొక్క మరి భక్తిని బట్టి మరి ఆయన నీతి కిరీటాలు నీతి కిరీటం ఉంది, అక్షయ కిరీటం ఉంది, వాడబారిని కిరీటాలు ఉన్నాయి. అవి బహుమానంగా తీసుకొస్తాడంట. వాటి కొరకు మనం ఏం చేయాలమ్మా, నిరీక్షణ కలవారమై ఉండాలంట. ఎదురు చూడాలి. నిరీక్షణ వల్ల ఉందా? కిరీటాలు పొందుకునే నిరీక్షణ ఉందా? ఎంతమందిలో ఉందో చేస్తానమ్మా? ఉందా? దేవుడికి చేసుకోవడం అందరిలో లేదా? ఉందా? ఇద్దరు ఇంకా కిరీటాలు పొందుకునే అంత మరి దేవుళ్ళు ఎదగాలి, మరి దేవుళ్ళు ఎదగాలి. దేవుని అందు భయం భక్తి కలిగి ఉండాలి. ఉపవాసాల్లో ప్రార్థన, వాక్యం, ధ్యానం అన్నింటిలో మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటామో అప్పుడే ఆయన తెచ్చే బహుమానం మనం ఎదురు చూసుకున్నప్పుడు అప్పుడు మనకి ఏం జరిగితే బహుమానం వేస్తాయి. నిరీక్షణ కలిగి ఉండే వాళ్ళగా ఉన్నారు. లోకస్వార్త చూడండి 12:38. 12:38 కాదమ్మా, ముందు చదివారు కదా. 12:38 చదవండి. లోకస్వార్త 12:38. మీ నడుములు పట్టుకొని మీ దీపములో వెలుగుతున్నది. నడుములు ఏం చేయాలంట? మనం పట్టుకోవాలంట. మన దీపాలు ఆరిపోకూడదంట. దీపాలు వెలుగుతున్నది. దీపాలంటే అలా ప్రార్థనా జీవితాన్ని ఆరిపేసుకోకూడదు. కొంతమంది ప్రార్థనా జీవితాన్ని ఆరిపేసుకుంటూ ఉంటారు. వాక్యాలు అంటారు, అనేక మరి టీవీలో చూస్తారు, వింటారు, మరి రైతులు చెప్పేది అంటారు. కొన్ని సంవత్సరాల నుంచి వాక్యం అంటున్నారు. ఒక్కడ హృదయంలో కూడా మంచి విత్తనం ఫలించి అట్లా ఫలింపు లేకుండా ఉంటున్నారంటే వాక్యం మీ హృదయాల్లో పడతలేదు. వాక్యాలు నడుచుకోవట్లా. కనుక ఇక్కడ ఏమన్నాడంటే, మీ నడుములు కట్టుకొని మీ దీపములు వెలుగుతుండనీయుడి. దీపాలు ఆరిపేసుకోకూడదు. దీపాలు ఎరగాలంట. ఎప్పుడు ప్రార్థన అనే దీపంలో వెలుగుతా ఉండాలి. తమ ప్రభువు పెండు విందు నుండి వచ్చి కట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునని అతని కొరకు ఎదురు చూచు మనుషులే ఉండాలంట. అమ్మా వింటున్నారా? అయితే తమ ప్రభువు పెండు విందు నుండి వచ్చి కట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునని అతని కొరకు ఎదురు చూస్తూ మనుషుల వలె ఉండాలంట. మనం ఎదురు చూడాలంటే ప్రార్థనా జీవితం మనకు కావాలా, మెడుకో జీవితం కావాలా. ప్రార్థన మెడుకు ఉందా? నిద్రమొత్తనం ఉంది. మెడుకో లేదు. మెడుకు లేని జీవితంలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. చదవం తర్వాత ప్రభు వచ్చి ఏ దాసుని మెడుకుగా ఉంటే చూచు కనుగొనను ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయదని మీతో నిశ్చయముగా చెబుతాను. తానే వచ్చి ఆయన వస్తాడంట. వచ్చేప్పుడంట మన నడుము కట్టుకుంటాడ. నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయదని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. తర్వాత మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను ఏ దాసులు మెళుకుగా ఉండట కనుగొను. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదమ్మా. ఏ జామున వస్తాడంట? రెండవ జామున వస్తాడు, మూడవ జామున వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ మెళుకుగా ఆ దాసులు ధన్యులు అంటున్నాడు. ఎవరు మెళుకుగా ఉండేది? ప్రార్థనా జీవితం కలిగిన వాడే మెళుకు ఆత్మ కలిగి ఉంటారు. వాడే ధన్యులు అని చెప్పబడుతున్నారు. తర్వాత దొంగ ఏ గడిన వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడలా అతడు మెళుకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసు. అలా మెళుకుగా ఉన్నప్పుడు ఎవరు దొంగ వస్తాడని తెలిసినాక మరి మెళుకుగా ఉంటాడా నిద్రపోతాడా? ఇద్దరు బాబుని మెళుకుతో ఉంటాడు. ఎందుకని దొంగ వచ్చి కన్ను వేసి ఏమి తీసుకెళ్తాడు అని మెళుకుగా ఉంటాడు కదా. చదవమ్మా.
మీరు అనుకునే కడిలో మనిషి కుమారుడు వచ్చును. మనం అందుకనే మీరు అనుకున్న కడిలోనే మనిషి కుమారుడు తెలియదు. మనం నిద్రపోయేటప్పుడు వచ్చామనుకో, వచ్చాడనుకో వేసాను మనం ఇక్కడ ఎడబడిపోతాం. వెడుపుగా ఉన్నవాడు ఏం చేస్తారంటే ఎత్తబడతారు. ఎత్తబడే గుంపుగా ఉండాలి. మీరందరూ వాళ్ళ సంఘాలు కూడా చక్కగా ఎత్తబడే గుంపుగా ఉంటాను అనుకుంటున్నాను నేను. ఎత్తబడే గుంపుగా ఉంటారని ఎంతమంది నమ్మకం ఉంది చెప్పండి, చేసి చెప్పండి. సరే మంచిది. ఎత్తబడే గుంపులో ఉండేవాళ్ళు ఎవరంటే అమ్మా మంచిగా వెనుపాట్లు కలిగి ప్రార్థనా జీవితం ఎప్పుడైతే మనలో ఉంటుందో, పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటుందో అప్పుడే మనం వెలుగు ఆత్మ మనకు ఉంది. పరిశుద్ధాత్మ మనలో లేనప్పుడు వెలుగు ఉండదు. వెలుగు ఆత్మ మనలో ఉండదు. ప్రార్థనా శక్తి మనం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే వెలుగు కలిగి మనం ఉన్నప్పుడు యేసయ్య ఎప్పుడు వస్తాడో అనుకుంటాం. చదవం అక్కడి నుంచి మళ్ళా కొంచెం పై చదవండి. మీరు అనుకున్న కడిగిలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండుడి. చెప్పండి. కనుక అనుకున్న కడిగిలో యేసయ్య వస్తాడు. మరి ఎత్తబడే గుంపులో మరి అంతా కూడా ఆయనతో కూడా తీసుకెళ్ళిపోతాడు. మరి అందరూ కూడా ఆ విధంగా ఉండాలంటే ఇప్పుడు దేవుళ్ళు బలం పొందుకోవాలా, శక్తిని పొందుకోవాలి. మీ యొక్క మనసునే నడుమును కప్పుకోవాలంట. మనసునే నడుమును కప్పుకోవాలి. నడుము చాలా ప్రాముఖ్యమైంది కదా మనిషికి. అంత చక్కగా నడుముకి మనసుకి మరి అక్కడ చెప్పినట్టుగా మన వాటికి చాటుగా రాయకూడదు కనుక మీ మనసునే నడుమును కట్టుకుని అన్నారు. కనుక మనం మంచిగా ప్రార్థనా జీవితం కలిగి జీవించాలని కోరుకుంటున్నాను. వేసే కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఉన్నప్పుడు మనం అందుకనే మీ నడుములు కట్టుకొని మీ దేహములు వెలుగుచుండని అక్కడ ఆరాధన చేస్తాము. ఎత్తన భాగంలో కూడా అంటారు వెలుగును చూచి మీ వెలుగును పొంది మీ వెలుగు చూపిస్తున్నామన్నాడు కదా. మన వెలుగు యేసయ్య వెలుగును మనం పొందుకోవాలి. మన వెలుగును నడవాలి. ఆరిపేసుకోకూడదు. మన దీపాలంటే ప్రార్థనా జీవితంలో ఆరిపోతున్నారేమో, ఆరిపోబాకండి. సంవత్సరాలు ఎన్న వాక్యం వ్యక్తపరుస్తున్నారేమో, వ్యక్తపరచొద్దు. ఎక్కడైనా మీరు హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని భద్రపరచుకోండి. వాక్యం అనే విత్తనాలు ఎన్నో చదువుతా ఉంటున్నారు దైవ సేవకులు. అయినా కానీ అన్ని కూడా ఫలించట్లేదు. ఆ విత్తనాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా మనసుని నడువులు కట్టుకొని దేవుళ్ళు ఫలించి అభివృద్ధి పొందుకోండి, బలం పొందుకోండి, శక్తి పొందుకోండి. దేవుడు ఎప్పుడు వస్తాడో ఏ గడిలో వస్తాడో మనకు తెలియదు కనుక ఆయన చనిపోయిన తర్వాత ఏముందని అనుకోపాకండి. చనిపోయిన తర్వాత నరకం ఉంది, భయంకరమైన నరక వేదన పడాలి. ఆ నరకంలో మరి పురుగు చావులు, అగ్ని ఆరదు, భయంకరమైన యాత్ర పడతా ఉంటారు. ఎప్పుడు కూడా కాతనే ఉంది దాంట్లో అర్థకుండా. మరి నా పరలోక రాజ్యం కావాలంటే లోకంలో ఉండగానే మనం దేవుని యొక్క భయం భక్తి కలిగి మరి యొక్క మనసుని నడుమును పట్టుకోవాలి. మన దీపాలు ఆరిపోకుండా చూసుకోవాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మన దీపాలు ఆరిపోతే ఇంకేముంది, ఏమి లేదు. కనుక దీపంలో ఆరిపోకుండా చూసుకోమని ఇక్కడ ఆరిపోనీయకుడి అంటున్నాడు. ప్రార్థన కూడా ఉంటుంది కదా, నా దీపము దీపాలు మనం ఆరిపోయి చేసుకోకుండా మరి దేవుని భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితంలో మెడుపుగా ఉండాలని మనం చేస్తూ నా మాటలు చెప్తున్నాను. దేవుడు చిన్న మాటలు దీవించిన ఈ దినమున మరి ఫాదర్స్ డే
ప్రతి ఒక్కరు కూడా తండ్రిని గౌరవించండి, తండ్రిని తల్లిని గౌరవించాలి. కానీ మదర్స్ డే అయిపోయింది కనుక తండ్రి ఫాదర్స్ డే కనుక ప్రతి ఒక్కరు కూడా తండ్రిని గౌరవించండి. తండ్రికి మరి తండ్రి అంటే యేసయ్య కూడా మనం ఎంతగానో ప్రేమించాడు కనుక తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడిగా కానీ వాక్యములో తేటగా ఉన్నట్టుగా తండ్రికి మనం ప్రార్థన చేయాలి. తండ్రి మనకు అన్ని సహాయం చేసేది, తండ్రి కుటుంబాన్ని పోషించేది, తండ్రి మన అన్ని విషయాల్లో తండ్రి మెయిన్ కనుక తండ్రికి మీరు మరి భయపడండి, తండ్రిని ప్రేమించండి. తండ్రి అందుకు భయభక్తులు కలిగి నడుచుకున్న బిడ్డ తండ్రి శిక్షించిన కుమారుడు ఏమంటారంట వాక్యం చదువుతారుగా మీకు తెలుస్తానికి అమ్మా చెప్తున్నారా? తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలిగిన వాడు. జ్ఞానం కొంతమంది జ్ఞానం ఉండదు, మూర్ఖతనంగా ఉంటారు. శిక్షణ గద్దించుట మంచిదే, కానీ గద్దించాలా శిక్షించాలా బిడ్డలు అట్లానే తండ్రి కూడా గౌరవించాలి, తండ్రిని బిడ్డలు గౌరవించాలి. ఆ విధంగా ఉన్నప్పుడే ఆ యొక్క కుటుంబం బాగుపడింది, ఆ కుటుంబం మంచిగా మరి దేవుని యందు మరి భయభక్తి కలిగి ఉన్న కుటుంబం దేవుని యందు ఆశీర్వదించబడుతుంది. కనుక ప్రతి ఒక్కరు ఆ విధంగా ఉండాలి. వాక్యం విన్న ప్రతి కూడా వాక్యం ఇని విడిచిపెట్టకుండా వాక్యాన్ని వాటి హృదయాల్లో భద్రపరచుకోవాలని మనం చేస్తున్న మాటలు గుర్తున్నాను. దేవుని గురించిన మాటలు దీవించును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందరూ దేవునికి స్తుతులు చూద్దామా? బిగ్గరగా చూద్దామా? హల్లెలూయా. ఈరోజు నిజంగా ఒక గొప్ప దినము.